మనిషికి మృగానికి తేడా ఏంటంటే మనిషికి ఆలోచన మేధాశక్తి ఉంటుంది. కానీ మృగానికి అవేవి ఉండవు. కేవలం క్రూరత్వం మాత్రమే ఉంటుంది. అందుకే మృగాలకు దూరంగా ఉండాలని చెప్పేది. అలాంటి క్రూరత్వం ఉంటుంది కాబట్టే మృగాలు అడవిలో ఉంటాయి. అడవులు తగ్గిపోతున్నాయి కాబట్టి క్రూర జంతువులు జూలో ఉంటున్నాయి. కానీ వివేచన ఉండాల్సిన ఓ మనిషి జూ ఎన్క్లోజర్లోకి దూకాడు. అది కూడా సింహం ఉండే ఏరియాలోకి. అసలే అది జూలో ఉంది. ఆపై బందీగా ఉంది. ఏముంది దెబ్బకు జూలు విదిలిచ్చింది. తర్వాత ఏం జరిగిందో లెట్స్ వాచ్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్. ఇక్కడ ఎన్నో రకాల జంతువులు ఉంటాయి. సింహాల నుంచి పులుల వరకు అనేక క్రూర మృగాలను ఇక్కడి జంతు ప్రదర్శనశాలలో ఎన్నో సంవత్సరం నుంచి సంరక్షిస్తున్నారు. ఈ జూలో జంతువులను చూసేందుకు ప్రతిరోజు వందలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. అలా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ సందర్శకుడు కూడా వచ్చాడు. ఆ యువకుడు పేరు ప్రహ్లాద్ గుజ్జర్. వయసు 38 సంవత్సరాల దాకా ఉంటుంది. అతడిది రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లా తురానా గ్రామం. జూలో జంతువులను సందర్శించేందుకు గురువారం మధ్యాహ్నం వచ్చాడు. సింహాల ఎన్క్లోజర్ వద్దకు వచ్చి హఠాత్తుగా గేటు పైకి ఎక్కాడు. సిబ్బంది అడ్డుకునే లోపే అందులోకి దూకేశాడు. అయితే ఆ ఎన్క్లోజర్లో ఉన్న సింహాన్ని 4 సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. అప్పటికి దాని వయసు 4 సంవత్సరాలు. అది తిరుపతి జంతు ప్రదర్శనశాలకు వచ్చిన తర్వాత మరింత చురుకుతనాన్ని సంతరించుకుంది. ప్రహ్లాద్ ఆ సింహం ఉండే ఎన్క్లోజర్లో దూకడంతో అది హఠాత్తుగా అతడి గొంతు నోట కరుచుకొని 100 మీటర్ల దూరం లాక్కెళ్ళింది. జూ సిబ్బంది కర్రలు చేత పట్టుకొని గట్టిగా అరవడంతో అది అతన్ని వదిలిపెట్టి బోన్లోకి వెళ్ళిపోయింది. వైద్యుడు జూ సిబ్బంది అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే అతడు చనిపోయి ఉన్నాడు. అతడి మృతదేహాన్ని తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రహ్లాద్ ఎన్క్లోజర్లోకి ఎందుకు దూకాడో ఇప్పటికీ అంతుపట్టడం లేదు. అతడు చాలా దూరం నుంచి పరుగులు తీస్తూ ఎన్క్లోజర్ తొలి గేటు ఎక్కాడు. ఆ తర్వాత 12 అడుగుల ఎత్తు ఉన్న రెండో గేటు కూడా ఎక్కి దూకాడు. అలా అతడు గేటు ఎత్తినప్పుడు సెల్ఫీ దిగే ప్రయత్నం కానీ వీడియో తీసే ప్రయత్నం కానీ చేయలేదు. అప్పటికి అతని వద్ద ఎటువంటి ఫోన్ కూడా లేదు. ప్రహ్లాద్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడమైనా లేక ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశమేమైనా అతడికి ఉండవచ్చని జూ అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటన తిరుపతిలో సంచలనం సృష్టించింది. ప్రహ్లాద్ మృతి నేపథ్యంలో అక్కడి జూ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.